ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతోటి విజయం సాధించింది. ఈ సందర్భంగా మనం ఇక్కడ బోడుపల్లి అంబేద్కర్ సాయి దగ్గర విజయోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ యొక్క ముఖ్యంగా దేశంలో అరాచక పాలన ఏది అంటే ఆ శూర్పణఖ మమతా బెనర్జీ మమతా ఖాన్ ఏదైతే ఉన్నదో అక్కడున్న రాష్ట్ర ప్రజలు ఆ యొక్క అరాచక శక్తిని ఓడగొట్టిర్రు. ఈరోజు ఆ యొక్క రాష్ట్ర ప్రజలకు మరి ఇక్కడి మేము అందరం ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. మన యొక్క బిడ్డలను మన యొక్క తల్లులను అరాచకంగా అక్రమంగా అరాచకం చేసి మరి మరణ శాసనం మీద నిలబెట్టిరనే విషయాన్ని మనందరం మర్చిపోదు. అక్కడ జరిగే విషయాలు మనం చూసి మనం ఇక్కడ కూడా మన ఆడబిడ్డలు మనము అందరము ఈ రాక్షస పాలన ఎప్పుడు పోతుందో మరి దేశం అంతా ఎప్పుడు ఉత్సవాలు చేసుకుంటుందో అనే సందర్భంతో దాదాపు 30-40 ఏళ్ళ నుంచి అక్కడ పోరాటం చేస్తూ ఉన్నాము. ఆ 40 ఏళ్ళ 35 ఏళ్ళ పోరాటము ఈరోజు మరి ఫలించింది. అందుకనే మనం భారతీయ జనతా పార్టీ మరి ముందుకు రావాలి. తెలంగాణలో కూడా మరి విజయం సాధించేటట్టు ఇక్కడ ఉన్న ప్రజలు మరి బీజేపీ వైపు రావాలి. 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు దాదాపుగా 800 కోట్ల పైచిలకు మరి 8000 కోట్ల పైచిలకు బడ్జెట్ తోటి తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి పరేడ్ గ్రౌండ్లో 10 తారీఖు సాయంత్రం మరి బహిరంగ సభ ఉంటుంది. దానికి ప్రాంతం నుంచి అత్యధికంగా ప్రజలు పాల్గొని మరి వారికి స్వాగతం పలకాల్సిన అవసరం ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఇక్కడున్న సీనియర్ నాయకులు పెద్దలు మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్.